చాలా మంది చాలా విషయాలు ఇంతే కదా అంతే కదా అని చాలా చులకనగా మాట్లాడుతుంటారు. ఈడ నేను ముందుగా మొట్టమొదటిగా మన దేశ చరిత్రలో ముఖ్యమైన వ్యక్తి గురించి ఆ తర్వాత నేను గద్దర్ గురించి మాట్లాడతాను. ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనము చాలా ఈజీగా మాట్లాడుకుంటాం హక్కుల గురించే. ఇంతే కదా అంతే కదా, కాన్స్టిట్యూషన్ ఉందిరా బై, అరే అరవోత్ ఇదైతుంది ఇదైతుందని. కానీ పడ్డోనికే ఆ దెబ్బ దాని ఏంది విలువ అనేది తెలుస్తుంది. అట్లాంటి దెబ్బలు పడ్డది మన దేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా నేను ఏం చెప్పాలనుకున్నానంటే, అంబేద్కర్ గారు అంటే ఒక కులానికో ఒక వర్గానికో లేకపోతే ఏదన్నా ఒక సెక్టార్కో సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన పూర్తిగా భారతీయ హక్కుల గురించి డ్రాఫ్టింగ్ చైర్మన్ లాగా ఉంటూ కాంట్రిబ్యూట్ చేసిన విషయాల గురించి చాలా మందికి తెలియదు. అట్లా ఒక్కొక్క విషయాన్ని పేపర్ మీద పెట్టి నా ప్రజలందరికీ హక్కులు రావాలని చాలా గొప్పగా రాసిండు. దాని వెనకాల కష్టం అనేది చెప్తున్నాను కదా, పడేటోళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఈ రోజు గద్దర్ గారి గురించి కూడా చాలా మంది చాలా విషయాలు చులకన ఇటు మాట్లాడుతున్నారని ఇందాక స్పీకర్ చెప్పారు. ఆయన విషయంలో కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. అడ్డోనికి మాత్రమే ఆ దెబ్బల యొక్క విలువ, వాళ్ళు సాధించిన ఈ విజయాల యొక్క విలువ మాత్రం తెలుస్తుంది. ఈ రోజు ఆయనను నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పోలుస్తాను. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ ఐడియాలజీకి సంబంధించిన వ్యక్తి అయితే అసలు కాదు. మీ అందరికి చాలా మందికి తెలియదు. నేను ఆయనను మొట్టమొదటి మన సికింద్రాబాద్ క్లబ్ లో అక్కడ ఒక చిన్న మీటింగ్ జరుగుతుంది. ఆయన రావడం జరిగింది. మేము షాక్ అయినాం. అరే ఇంత పెద్ద మనిషి ఈరోజు మీటింగ్కి వచ్చిండా అని చెప్పేసి. మేమందరం ఒక పొలిటికల్ డిస్కషన్ లో ఉన్నాం. ఉంటే ఆయన ఒక పార్టీ అనుకుంటామండి అది అని డిస్కస్ చేస్తుంటే ఆయన అన్ని అయిపోయినారా, ఒకటి యువ ఇప్పుడు మన ముసలోళ్ళ అయిపోయింది, యూత్ ని ముందుకు నడిపాలి, అందుకే యువజన పార్టీ అని పెట్టుకొని పొండ్రా అని చెప్పేసి ఒక మాట అన్నాడు. ఆ రోజు పుట్టింది, ఈ రోజు పోరాటం చేస్తుంది. రేపు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదంతో అత్యంత ఎత్తుకు చేసుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాము. అండ్ ఈ విషయాన్ని కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, ఇప్పుడు గద్దర్ గారి గురించి చెప్పాలంటే ఆయన పారే నది లాంటి వాళ్ళు. ఆ పారే నది యొక్క నీరు ఒక రాయిని టచ్ చేస్తుంది, ఒక చెట్టుని టచ్ చేస్తుంది, అందులో ఉన్నటువంటి చేపకు జీవాన్ని ఇస్తుంది. ఆ రకంగా ఆయన పాట, ఆయన ఉద్యమం ప్రతి ఒక్కరికి జీవాన్ని ఇచ్చింది. సో ఈరోజు ఆయన గురించి అంబేద్కర్ గారితో ఎందుకు వచ్చానంటే, లాస్ట్ కి ఏది ఎక్కడ ఏమున్నా కూడా ఆయన కాన్స్టిట్యూషన్ ని పట్టుకొని ఆ కాన్స్టిట్యూషన్ ని కాపాడుకోవాలి అన్న ఒక ఉద్యమ నినాదాన్ని ముందుకెళ్లారు. కాబట్టి ఈ రోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. జై గదర్ అన్న. థ్యాంక్ యూ క్రాంతి గారు. యాక్చువల్ గా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 3